జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? నీ పాడు మాటలు నేను వినను అసలా. అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తేనే గానీ దీని దరిద్రం పోదు. మధు నిజస్వరూపం ఏంటా అన్నది వాళ్ళ అత్తయ్య దగ్గర ఇప్పుడు ప్రూవ్ చేయలేకపోతే ఇంకెప్పటికీ ప్రూవ్ చేయలేం. ఆ మధు తప్పు చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా దమయంతి గారికి పట్టించాలి. అమ్మా, అమ్మా, ఏంట్రా తేజ, నేను బెంగళూరు వెళ్ళొస్తానమ్మా. ఇంత సడన్ గా ఇప్పుడెందుకురా బెంగళూరు? ఏ పని మీద? ఒక లోన్ పని మీద తేజాని నేనే పంపిస్తున్నానత్తయ్య. బెంగళూరులో నాకు బాగా తెలిసిన ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నారు. ఆయనతో కలిసి మాట్లాడితే లోన్ ప్రాసెస్ బాగా ఫాస్ట్గా అవుతుంది. అందుకే వెళ్ళి రమ్మన్నాను. సరేరా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఆరోగ్యం జాగ్రత్త. వస్తానమ్మా. వస్తాను మధు. బాయ్. బాయ్ తేజ. చెప్పిస్తున్నాడు వీడు. హలో, ఇక్కడ గెస్ట్ హౌస్ లో అంతా రెడీ. నీకోసం నేను రెడీ, వెయిట్ చేస్తున్నాను. వచ్చేస్తున్నాను. అసలు అలా ఎలా జరిగింది? మీరంతా అక్కడ ఉండి కూడా ఏం చేయలేకపోతే ఎలా? ప్రతి దానికి నేనే ఉండాలంటే మాత్రం కుదరదు. సరే, ఇప్పుడు బయలుదేరొస్తున్నాను. మీరేం కంగారు పడకండి, నేనొచ్చి అంతా మాట్లాడతాను కదా. సరే, ఉంటాను. ఏమైందమ్మా మధు? అతయ్య, ప్రాజెక్టు కోసం తీసుకున్న ఆ ల్యాండ్ ఉంది కదా, అక్కడొక చిన్న ప్రాబ్లం. నేనిప్పుడే వెళ్ళొస్తాను అతయ్య. ఈ టైంలో అక్కడికెందుకమ్మా? ఆ ల్యాండ్ లో వర్క్ స్టార్ట్ అయింది కదా, అక్కడ వర్కర్స్ వల్ల ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందంట. ఇప్పుడు నేను వెళ్ళి సాల్వ్ చేసి రావాలి. మీరు భోజనం చేసి పడుకోండి, నేను వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వచ్చు. వస్తానత్తయ్య. సరేనమ్మా. వస్తానత్తయ్య. సరే. తేజ మధు బయటికి వెళ్ళిపోయారు. దమయంతి గారిని కలవటానికి ఇదే రైట్ టైం. ఎస్. ఏంటా సౌండ్? ఎవరై ఉంటారు? ఈ టైంలో ఎవరొచ్చుంటారు? దమయంతి గారు, ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి వినండి. కాస్త కోపం తగ్గించుకొని నేను చెప్పేది. నీకు నిన్ననే చెప్పాను కదే, నీ మోహన్ నాకు చూపించొద్దని, నా కళ్ళ ముందుకు రావద్దని. మళ్ళీ ఎందుకొచ్చావు?
ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చి తలుపులు తడతావా? కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? దమయంతి గారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అందుకే ఇంటి వరకు రావాల్సి వచ్చింది. నా మాట వినండి. ఏయ్, ముందు వెళ్ళవే ఇక్కడి నుంచి. వెళ్ళు. దమయంతి గారు, ప్లీజ్ అండి, నేను చెప్పేది వినండి. దమయంతి గారు, నేను చెప్పేది వినండి. మీ కోపం కాస్త తగ్గించుకొని నేను చెప్పేది కొంచెం ఓపికగా వినండి. మీరనుకున్నట్టుగా మీ కోడలంత మంచిది కాదండి. ఎందుకు మీకు ఈ విషయం అర్థం కావడం లేదు, నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ అండి. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీ మొహం చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది. వెళ్ళవే, వెళ్ళు. అయ్యో, అది కాదు దమయంతి గారు. మీ మధు ఏం చేస్తుందో నేను చెప్తానండి. అబ్బా! దమయంతి గారు, దమయంతి గారు, అయ్యో దమయంతి గారు, నేను చెప్పేది వినండి ప్లీజ్ అండి. దమయంతి గారు, కాస్త కోపం తగ్గించుకొని నేను చెప్పేది కొంచెం ఓపిగ్గా వినండి ప్లీజ్. మీరనుకున్నట్టుగా మీ కోడలు మధు మంచిది కాదండి. ఏయ్, మర్యాదగా బయటికి వెళ్ళవే. నా పెద్ద కోడలు గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నీ ప్రాణం తీసేస్తాను. వెళ్ళవే, వెళ్ళు. అయ్యో దమయంతి గారు, నేను చెప్పేది వినండి దయచేసి. ఒక్కసారి నేను చెప్పే మాటల్ని క్లియర్గా వినండి. చూడు, మర్యాదగా బయటికి పోతావా లేదా నీ ప్రాణం తీసేయమంటావా? నా కోడలి గురించి నాకు చెడుగా చెప్పటానికి నీకు ఎంత ధైర్యమే? ఇంకేం సాధించాలని ఆ సింధు మళ్ళీ నిన్ను నా దగ్గరికి పంపించింది? వెళ్ళావు. సింధు పంపితే నేను రాలేదండి, నా అంతటి నేనే వచ్చాను. ఇంతకుముందు మధు గురించి సింధు చెప్పినా మీరు నమ్మలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా కూడా మీరు నమ్మడం లేదు. ఎందుకింత మాయలో ఉన్నారు? దయచేసి నేను చెప్పేది వినండి. ఏయ్, మధు గురించి ఆ దేవుడు దిగి వచ్చి చెప్పినా సరే నేను నమ్మనసలా. సరేనండి, నాకొక్క అవకాశం ఇవ్వండి. ఆఖరిసారిగా మీ మధు క్యారెక్టర్ ఎలాంటిదో మీ కళ్ళ ముందే నిరూపిస్తాను. అలా నిరూపించలేకపోతే అక్కడే మీ చేతులతోనే నా ప్రాణాలు తీసేయండి, నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు మాత్రం మీరు నాతో పాటు రావాలి. జరిగే ఘోరాన్ని మీరు కళ్ళారా చూడాలి. ఆ మధు క్యారెక్టర్ ఏంటో ఈరోజే మీకు తెలియాలి. నన్ను చంపినా ఏం చేసినా సరే ఇక్కడి నుంచి కదలను, మీరు రావాలి అంతే. సరే, తగలడు. రా. రండి రండి దమయంతి గారు, రండి. ఇదిగోండి సార్. తాగండి. ఏం చెప్పను మధు, నాకిప్పటికీ నమ్మకం కలగడం లేదు మధు. ఇదంతా నాకు కలలాగే ఉంది. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఈ రోజు కోసం. ఎందుకు సార్ మీకు ఆ డౌట్? మీరు కోరుకున్నట్టే నేను వచ్చాను కదా. వచ్చా మధు, కాదనడం లేదు. కానీ ఎక్కడో ఏదో ఇంకా చిన్న అనుమానం. దేని గురించి సార్? చేతికందింది నోటికి అందుతుందా లేదా అని. నువ్వు నవ్వావంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది మధు. నీ సంతోషాన్ని ఎలా నిద్రపుచ్చాలో నాకు బాగా తెలుసురా ముసలోడా. రండి 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 రండి. ఇంతకీ ఆ మధు వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడ రూమ్ లో ఉన్నారమ్మా, జాగ్రత్త. రోడ్లో ఉన్నారు. అదిగో మీరు అటు నుంచి వెళ్ళండి వెళ్ళండి రండి వెళ్ళండి. రండి. మధు, ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామా?
నీ మొహానికి డాన్స్ కావాలరా? ఆ, ఆ. రా అయ్యయ్యో. మధు, రా. అయ్యో సార్, అప్పుడే అంత తొందర ఎందుకు సార్? ఇంకా చాలా టైం ఉంది కదా, మీరు చేయండి. ఓకే 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 చేయండి. ఈ మందు తాగి వీడు పడిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే ఈ సచ్చినోడు తాగి సావట్లేదేంటి? సరే సార్, తీసుకెళ్ళి సార్. థ్యాంక్ యూ సో you. మచ్ మధు. ఏమే, నన్నేమైనా చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చావా? ఏం మాట్లాడుతున్నారండి? లేకపోతే ఏంటసలా? ల్యాండ్ దగ్గర ఏదో వర్కర్స్ ప్రాబ్లం ఉందని వెళ్ళిన నా కోడలు ఈ గెస్ట్ హౌస్ లో ఎందుకుంటుంది? అయ్యో, మీ మధు ఇక్కడే పొలిటీషియన్ తో పాటు ఉందండి. నా కోడలు ఇక్కడ లేకపోతే నిన్ను చంపి ఇక్కడే పారేస్తాను. ఏమనుకున్నావో? అలాగే దమయంతి గారు, నిజంగా మధు ఇక్కడ లేకపోతే మీరన్నదే చేయండి, సరేనా? ఇప్పుడు రండి. దొరికిపోయావే మధు, ఈ దెబ్బతో నీ పని అయిపోయినట్టే. దమయంతి గారు, ఇటు రండి రండి. చూడండి, మీ ఆస్తులన్నీ ఈ మధు చేతిలో పెడితే మిమ్మల్ని మొత్తానికి ముంచేస్తుంది అత్తయ్య, ముంచేస్తుంది. మీరు అదే మధుని మళ్ళీ మళ్ళీ గుడ్డిగా నమ్మి మీ కుటుంబ పరువు పోవడానికి మీరే కారణం అవుతున్నారు అత్తయ్య, మీరే కారణం అవుతున్నారు. మన ఎదుగుదలని అడ్డుకోవడానికి ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేసిన వీడియో ఇది. ఇప్పుడు మీరు చూసింది నిజమా? చెప్పండి అత్తయ్య, నిజమా? మధు, మొత్తానికి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నావు. కంగ్రాట్స్ మధు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి మధు? ఇంకా నా చేతికి రావాల్సినవి ఉన్నాయి సార్. అవి వస్తే మన నెక్స్ట్ ప్లాన్ రివీల్ చేస్తాను. రావాల్సినవా?
అంటే మా అత్తయ్యని ఓ పిచ్చిదాన్ని చేసి నన్ను గుట్టిగా నమ్మేలా ఆమె ముందు నటించి ఈ ప్రపంచంలో నా అంత గొప్ప కోడలు ఉండదు అనేలా మా అత్తయ్య నా గురించి ఫీల్ అయ్యేలా చేశాను. ప్రస్తుతానికి మా అత్తయ్య ఆస్తి మాత్రమే నా చేతికొచ్చేలాగా చేసుకున్నాను. ఓ ఇంకా యశ్ ఆస్తి నా చేతికి రాలేదు. రావాలి, వస్తుంది, వచ్చేలాగా చేస్తాను. అది కూడా రాగానే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నానని యశ్ ద్వారా పబ్లిసిటీ ఇప్పించి ఇళ్ల కోసం మధ్యతరగతి వాళ్ళు కట్టే డబ్బంతా యశ్ అకౌంట్లో నుంచి మన అకౌంట్లోకి వచ్చేలా బదిలీ చేసి టోటల్గా నేననుకున్న కోట్ల రూపాయలకి రీచ్ అయిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్ అవ్వడం లేదు అని చెప్పి క్లోజ్ చేస్తాం. కంపెనీ ఎలాగూ యశ్ పేరు మీదే ఉంది. ప్రాజెక్టుకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ యశ్ పేరు మీదే జరుగుతాయి కాబట్టి జనాలొచ్చి యశ్ మీద పడతారు. మాకేం సంబంధం లేదు, ఇదంతా యశ్ చేశాడు అని మనం సేఫ్ అయిపోతాం. యష్ని జైల్లో పెడతారు. దాంతో మా అత్తయ్య నిజంగానే పిచ్చిదైపోతుంది. ఇకప్పుడు మొత్తం ఆ కుటుంబం ఆస్తి లాక్కుని వాళ్ళందర్నీ నడి రోడ్డు మీద నిలబెడతాను. ఎలా ఉంది సార్ నా ప్లాన్? శబాష్, సూపర్ మధు, సూపర్, మార్వెలస్. చూశారుగా దమయంతి గారు, ఇప్పటికైనా నా మాట సింధు మాట నమ్ముతారా? మీ కోడలి క్యారెక్టర్ ఎంత చెడ్డదో మీ కళ్ళారా చూశారుగా. దమయంతి గారు నా మాట వినండి, లోపలికి వెళ్తే ప్రమాదం అండి. దమయంతి గారు ఛ! మధు, త్వరలోనే మహారాణి కాబోతున్న నీకు ముందుగా అభినందనలు చెబుతూ చీర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మంచిదానివి మధు, నువ్వు చాలా చక్కని దానివి నిజంగా. మధు, ఎవరు నువ్వు? ఎవరా? నేను ఎవరంటే ఈ పాపిష్టి దానికి అత్తయ్యని. నన్నే మోసం చేస్తావా? ఎంత నమ్మానే నిన్ను. ఇప్పుడు అర్థమవుతుంది నాకంతా. నువ్వు మా తేజాని ప్రేమించి పెళ్లి చేసుకోలేదే, మా ఆస్తి కోసమే ప్రేమ పేరుతో వాడిని నమ్మించి నువ్వు నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు కదే నయవంచకురాలా.
డబ్బు కోసం ఎంతకైనా దిగజారే నీచమైన బుద్ధే నీది. బంధాలని వ్యాపారంగా మార్చి అభిమానాలని డబ్బుతో కొలిచే నువ్వు బ్రతకూడదే, బ్రతకూడదు. నిన్ను బ్రతకనివ్వను. ఇప్పుడే చంపేస్తాను, ఇప్పుడే చంపేస్తానే. చావు, చావే. నిన్ను బ్రతకనివ్వనే, నిన్ను బ్రతకనివ్వను. చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. చావవే, చంపేస్తాను. వసేయ్! దమయంతి గారు, దమయంతి గారు, చెప్పండి దీన్ని తీసుకెళ్లి లోపల పడేయండి. తీసుకెళ్ళండి. ఏంటి మధు, మీ అత్తయ్యని అలా కొట్టేశావు? ఇవిని కొట్టి పడేయకపోతే ఇంటికి వెళ్ళి తన ఇద్దరి కొడుకులకి ఇక్కడ జరిగిందంతా చెప్పేస్తుంది. అప్పుడు మన గుట్టు రట్టయిపోతుంది. మీకు పర్వాలేదా సార్? అమ్మో, అలా జరగకూడదు, అలా జరగకూడదు. అలా జరగకూడదని దీన్ని కొట్టి పడేశాను. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమని చెప్తావు?